రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు ఏడేనో ఏరుకొని మరీ తీసుకొచ్చిన. మరి వార్తలు వినాలంటే ముందుగల ముఖ్యాంశాలు ఏమున్నాయో చూసుకోవాలి కదా. చలో మరి షురు చేద్దాం. మాట మీద మాట తిట్లయితే ఆఖరికి కొట్లాట రాకపోతుంది. చాలా మంది ముచ్చట, వీళ్ళు అన్నారని వాళ్ళు అన్నారని వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఒక మాట అనగానే అక్కడికి వెళ్ళి కోపం వచ్చి చెప్పులు లేపుతుర్రు. ఇక చూసిన జనాలు ఇన్న రాష్ట్ర ప్రజలు అగో వాళ్ళకొక న్యాయం వీళ్ళకో న్యాయమా, అప్పుడు వాళ్ళు అనలేదా ఇప్పుడు వీళ్ళంటే తప్పేముంది అని కొందరు. ఇంకా కొందరేమో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా అనొద్దు, ఒకరు తప్పు చేసిరని మనం కూడా మాటలు మాట్లాడు కరెక్ట్ కాదని ఇంకా కొందరు. అన్ని రాష్ట్రాలకెళ్ళి తిట్టుకునే రాజకీయ నాయకులు రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం అయిపోయింది పోండ్రి. శాతగాని దద్దమ్మలు, అఖిలపక్షం తోకపక్షం, జోగడు బాగడు, తోకగాండి తొండెంగాంది, ఇక దరిద్రులట, పుట్టచోరుగాళ్ళట, సిగ్గుందా మీకేమన్నా, చిల్లరగాళ్ళు, కిరికిరి పంచాయతీగాళ్ళు, సన్యాసులు, ఆడోడు మోపైన 6 బ్రోకర్ గాళ్ళు, దద్దమ్మలు అడ్డం పొడుగు మాట్లాడతారు. ఏమన్నా మేనర్స్ ఉండాలి జర్రనాన్న మాట్లాడితే, సిగ్గు ఇజ్జత్ ఉండాలి. బుట్రకాన్ గాళ్ళు, పనికిమాలిన దద్దమ్మలు, కుక్కలేక మొరితే బాగుండదు. బుద్ధి లేదు, షటప్ కూసో. రాహుల్ నువ్వు నడుమ చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అమ్మ. ఏహే నువ్వు ఊకో, నీకు క్వశ్చన్ అడగరాదు, ఏం అడగరాదు, కూసో. అరే నశం కూడా మిలుగది మాతోటి పెట్టుకుంటే చిటికేస్తే తునుకలు కావాలి. బబురాజ్యమానం భజ గోవిందం. అరే ఈ మాటలన్నీ వింటుంటే కేసీఆర్ సార్ యాదకొస్తున్నాడులే. మళ్ళోపారి యాద్ చేసుకోవాల్సిందే మరి. అయితే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ను ఒక మాట అన్నాడట. ఏమన్నాడో ఇన్నూరోపారి ఇన్నరా ఏమన్నాడో. ఈ మాట అన్నందుకు బీఆర్ఎస్ నాయకులు పాత మంత్రులు ఇక రేస్ అయిపోయినారు పోండి, మస్తు గరం అవుతున్నారట. ఇక అందులో మన బాల్కసుమన్ అన్న ఏం చేసిండంటే చూడుర్రి మీరే, మేమేం చెప్తాం కానీ చెప్తే బాగుండదు. రైట్ చూసిరా, బాల్కసుమన్ అన్న గీ పని చేసిండు. ఇక గిదైనాక కాంగ్రెస్ వాళ్ళు మస్తు రేస్ అయిపోయిండ్రి. ఇక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ సుతా నమోదైందట. ఇక గీ ముచ్చట చూస్తున్న సోషల్ మీడియాలో జనాలందరూ చూస్తుంటే ఏమనుకొస్తున్నారని అంటే నెటిజన్లు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు అసెంబ్లీలా పార్లమెంటులా ఇక ప్రచారంలో భాగంగా ఈ చిన్న మీటింగ్లలో బహిరంగ సభలల్లా వీళ్ళని తిట్టుకున్నడే ఉంది కానీ జనాలకు సేవ చేసింది ఏం లేదు అనుకుంటా కామెంట్లు పెట్టుకొస్తున్నారట. కరెక్టే మరి. ఈ టైం అంతా తిట్ల కోసం టైం వేస్ట్ చేయకుండా జనాలకి ఏదైనా సేవ చేయాలనే కార్యక్రమం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనుకొస్తున్నారు. కానీ జనాలు అన్నట్టు ఏ మాటకు ఆ మాట నుల్లా. దేశంలోనే ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా తిట్ల క్లాసులు నేర్చుకోవాలంటే మన రాజకీయ నాయకుల దగ్గరనే అన్నట్టు ఉన్నది పోన్రి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.